సో బోంజూర్ నమస్తే, నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి. ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామంది మెసేజ్ చేశారు మా కాలేజ్ చూపించాలని, ఐఎస్సిపి స్కూల్ అది. సో ఈరోజు నేను చూపిస్తాను రిగార్డింగ్ అబౌట్ మా కాలేజ్ ఎలా ఉంటుంది ఏంటి అని. ట్యూషన్ ఫీ కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, ట్యూషన్ ఫీ అడుగుతున్నారు కాలేజ్. సో అది కూడా చెప్తాను. మొత్తం ఫస్ట్ అయితే మేము ఇక్కడ నుంచి ఫస్ట్ మాకైతే మా కాలేజ్ నుంచి మాకు మేము ఉండే దగ్గరికి 40 minutes జర్నీ. మేము మెట్రో 4 ఎక్కి వెళ్ళాలన్నమాట. మెట్రో 4 మళ్ళీ ఇంకోటి మెట్రో 12 ఎక్కాలి, రెండు ఎక్కి వెళ్ళాలి. సో ఇప్పుడు చూపిస్తాను మొత్తం మా కాలేజ్ అంతా A to Z చూపిస్తాను. మా 2 క్యాంపసెస్ ఉంటుంది. ఒకటేమో నోటరీ చామన్ ఒకటి ఉంటుంది, అండ్ ఇసిలిమొలిలో అని ఇంకో క్యాంపస్. మ్యాక్సిమం అయితే ఇసిలిమొలిలో మెయిన్ క్యాంపస్ అన్నట్టు, అక్కడే ఎక్కువ క్లాసెస్ జరుగుతాయి. అండ్ నోటరీ చామ్ దగ్గరనేమో ఓన్లీ ఫర్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఆర్ ఎల్స్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇంకా ఒక క్లాస్ జరుగుతుంది, ఎవరికైనా ఆల్టర్నేట్ ఉందనుకో, మార్నింగ్ సెషన్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్, అలా ఒక క్లాస్ జరిగేది నోటరీ చామ్లో జరుగుతుంది అన్నమాట. అందరు ఇప్పుడు ఎగబడతారు అన్నట్టు ఇక్కడ ప్యారిస్లో. జిబ్రా క్రాసింగ్ కింద నడవాలన్నమాట. వేరే దేని మీద నడిచినా నువ్వు నడవనికి నువ్వు ఉండవా. అండ్ ఇంకోటి కొంతమందికి ఏంటి అంటే నాది లాంగ్వేజ్ ఏమో ఆంధ్ర లాంగ్వేజ్ లెక్క వస్తుంది, కొంచెం అది చూసుకో బ్రో అది ఇది అంటున్నారు. నార్మల్గా నువ్వు తెలుగులో తెలంగాణలో మాట్లాడితే కొంచెం బాగుంటుంది, నీకు ఇలా స్పీకింగ్ వస్తుంది, నీకు సగం సగం ఇది సగం సగం అది అవుతుంది అని అన్నారు. ISEP school. Here we go. ఇది ISEP school. ఇది అన్నట్టు మా ISEP స్కూల్. ఇదంతా ఓపెన్ స్పేస్. ఇక మళ్ళీ ఇదంతా పార్క్ లేకుంటుంది, మొత్తం ఓపెన్ స్పేస్ ఇది. ఇక్కడ చూడొచ్చు కింద ఇక నార్మల్ క్లాసెస్ గ్రౌండ్ ఫ్లోర్, అది 0, 1, 2, 3 and 4 అన్ని కోర్సెస్ ఉన్నాయి అన్నట్టు. కంప్యూటర్ సైన్స్, IoT, AI అన్నీ ఉన్నాయి. రారా, వీడి పేరు మనోజ్ శంకర్. మీకు ISCPలో డేటా ఇంటెలిజెన్స్ గురించి తెలియాలంటే వీడిని కాంటాక్ట్ అవ్వండి. నేను 5 ఇన్విజిలేటర్స్ ఉన్నారు. అట్లుంటుంది మరి ఎగ్జామ్ అంటే, మామూలుగా ఉండదు. ISCPలో 5 ఇన్విజిలేటర్లు. అక్కడి నుంచి ఇక్కడ మొదలు పెడితే ఇక వారికి ఊచకోతరే ఇక. సో మా కాలేజ్ టైమింగ్స్ వచ్చేసి ఫర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి మాత్రం 5 days కాలేజ్ ఉంటుంది. నార్మల్గా కొంతమందికి ఏంటి అంటే ఒక డే ఆప్షనల్ హాలిడే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే. ఓకే, మండే, ట్యూస్డే నీకు ఫుల్, ఒకవేళ ఆల్టర్నేటివ్ ఉన్నా వెనస్డే, థర్స్డే ఫుల్ డే ఉంటుంది. 9 AM to 6 PM అట్లా ఉంటుంది. మండే అండ్ వెనస్డే 6:30 PM to 8:30 PM నీకు ఫ్రెంచ్ క్లాస్ ఉంటుంది అన్నట్టు. సో ఇలా ఉంటుంది అన్నమాట ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. సో ఇది కెఫ్టేరియా. తెలిసిందే కెఫ్టేరియాలో ఇవన్నీ వాడచ్చు, బట్ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. నార్మల్గా నేనైతే ఓన్లీ కాఫీ చదువుతాను. బేసికలీ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది కెఫ్టేరియా.
సో ఇది ఎంట్రన్స్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ మీకు ఒకటి కనబడుతుందా, ఇది మొత్తం ఓన్లీ ఫర్ బ్యాచిలర్స్ అన్నట్టు. సో వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉంటుంది, మాకు ఉండదు. డైరెక్ట్ మీకు అటెండెన్స్ పడిపోతుంది అన్నట్టు బ్యాచిలర్స్ ఎవరైతే చేస్తారో. అండ్ ఇక్కడ మీకు కబోర్డ్ కనబడుతున్నాయా, ఇవంతా ఓన్లీ ఫర్ మన ప్రొఫెసర్స్కి అన్నమాట. సో వాళ్ళ లాకర్స్ అన్నట్టు ఇవంతా. అండ్ ఇప్పుడు ఇదంతా ఇక మేము ఫస్ట్ ఫ్లోర్, ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోరు. ఇప్పుడు పైకి వచ్చేది ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోతాం అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే మీకు ఎలక్షన్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఇక్కడ కొన్ని పార్టీస్ ఉంటాయి, అవి నేను చూపిస్తాను. ఆ పార్టీస్ ఏంటి అనేది అక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు 3 పార్టీస్ ఉంటాయి. ఈ 3 పార్టీస్ ఏంటి అంటే లైక్ మీకు ఏమన్నా మ్యూజిక్ కాన్సర్ట్ అవి ఇవి జరగాలి అన్నా, ఏమన్నా జరగాలన్నా ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు ఇవి వాల్ పోస్టర్స్. ఆ పోస్టర్స్ కూడా అప్కమింగ్ ఏమైనా ఈవెంట్స్ జరిగితే అవి ఇవి అన్నట్టు. అండ్ ఇక్కడ మా ఓల్డ్ స్టూడెంట్స్ అల్యూమిని అన్నట్టు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏది అన్నట్టు. ఈ పోస్టర్స్ అనేవన్నీ మన కొత్తగా ఇప్పుడు అప్డేట్ ఏమైతే వస్తాయో లైక్ న్యూ ఈవెంట్స్ జరుగుతాయో దాని గురించి అన్నట్టు. అన్ని ఫ్లోర్లు సేమ్ ఉంటాయి అన్నట్టు కాలేజ్లో. ఒక ఫ్లోర్ ఇక చూపిస్తే సరిపోతుంది, మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ చూసిందే చూసి మీకు బోర్ కొట్టడు తప్ప ఏముండదు. సో అన్ని క్లాసెస్ అన్నీ సేమ్. సో ఇది అనుకోవచ్చు. ఇక చూడండి ప్రతి క్లాస్లో సిస్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మొత్తం ల్యాబ్లో జరుగుతాయి మొత్తం. ఇవి ల్యాబ్స్కి కన్సిడర్ చేస్తారు. ఇదంతా ఏమైనా ల్యాబ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా అన్నీ ఈ క్లాస్లో జరుగుతాయి. మ్యాక్సిమం ఇవి ఎవరి సిస్టమ్ ఎవరం యూజ్ చేయం. మా ల్యాప్టాప్స్ మేము చెప్పుకొని మేమే యూజ్ చేసుకుంటాం. ఏదో ఫర్ ర్యాండమ్ లైక్ బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం యూజ్ చేయడానికి ఛాన్సెస్ ఉంది. ఇంకా ఇట్లనే ఇదొక క్లాస్ ఇలా ఉంటుంది అన్నమాట. అండ్ కాలేజ్ టైమింగ్స్ అయితే ఇక మీరు చేయాలి. లైక్ ఫస్ట్ సెమిస్టర్లో అట్లా ఉంటుంది. సెకండ్ సెమిస్టర్లో ఏంటి అంటే మొత్తం మీకు కాలేజ్ టైమింగ్స్ చేంజ్ అవుతాయి. ఎందుకు చేంజ్ అవుతాయి అంటే మీ కోర్స్ పరంగా అందరికి డివైడ్ అవుతుంది. అండ్ ఫ్రెంచ్ వాళ్ళు కూడా యాడ్ అవుతారు. ఫస్ట్ ఇయర్లో సెకండ్ సెమిస్టర్లో మీకు ఫ్రెంచ్ వాళ్ళు యాడ్ అవుతారు. నార్మల్ క్లాస్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. మొత్తం ఇలానే సిస్టమ్ బేస్ ఉంటుంది. ఇది నార్మల్ క్లాస్ అన్నట్టు. బేసిక్గా నార్మల్ క్లాస్లో ఇంకొక 2 ఉంటాయి. ఇది ఒకటి నార్మల్ క్లాస్ లైక్ ఉంటుంది. అండ్ ఒకటి ల్యాబ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ నార్మల్ పర్సన్గా ఒక థియేటర్ లైక్ ఉంటుంది. అది నేను కింద ఇప్పుడు ఎగ్జామ్ మాకు జరుగుతుంది, అక్కడ నేను చూపిస్తాను. ఇది ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ లైక్ సింపుల్ వన్. ఇక్కడ ఏంటి అంటే మాకు ఒక కార్డు ఇస్తారనమాట కాలేజ్ నుంచి, ISIC అనేది. మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి ఒకసారి. ఒక కార్డు చూపిస్తాను ఇప్పుడు. ఇంకో ఇదే కార్డు, అది ISIC అని కార్డు ఇస్తారు. సో నార్మల్గా అన్ని కాలేజ్ వాళ్ళకి కూడా ఇస్తారు ఇలానే. ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ అది అన్నట్టు. సో ఇది ఏంటి అంటే మాకు రీఛార్జ్తో ఇస్తుంది. ఎవ్రీ కాలేజ్లో ఇది రీఛార్జ్తో ఇస్తారు. మనం ఇక్కడ కాలేజ్లో మనం తీసుకోవచ్చు అన్నట్టు జిరాక్స్లు. ఎందుకంటే బయట చాలా కాస్ట్ ఎక్కువ. €1 ఒక పేపర్ ఉంటుంది. €1, €1.2. సో మనకెందుకు అయితే కాలేజ్ దగ్గర ఏంటి అంటే మనకు చాలా ఈజీగా ఇస్తారు, తక్కువలో ఇస్తారు కాబట్టి. సో ఇది బ్యాక్ సైడ్ మొత్తం. ఇది ఎంత కాలేజ్ బ్యాక్ సైడ్ అన్నట్టు. నార్మల్గా చాలామందికి క్వశ్చన్స్ ఉన్నాయి కాలేజ్ ఫీ ఎంత ఏంటి అనేది. మన ఇండియన్ INRలో పోల్చుకుంటే ఒక 10 lakhs per year ఉంటుంది అనమాట. మీరు అది కట్టాలి. అండ్ ఇంకో ఆప్షన్ ఏంటి, కోర్సెస్ ఏముంటాయని ఒకటి. అండ్ ఇంకోటి ఏంటి, టైమింగ్స్. కాలేజ్ టైమింగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ తెలుసా. మీకు మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. మెయిన్గా మార్నింగ్ 9 AM to 12 PM ఒక క్లాసు. అండ్ ఆఫ్టర్నూన్ 2 PM to 5 PM ఆర్ 6 PM అలా కొన్ని క్లాసెస్ ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఇవి మాత్రం మెయిన్గా గుర్తుపెట్టుకోండి కాలేజ్ టైమింగ్స్. ఒకటి థియేటర్ లేకుంటుంది క్లాస్, ఇప్పుడు చూపిస్తారు చూడండి. హియర్ వి గో. ఇది క్లాస్ అన్నట్టు. ఎగ్జామ్ ప్రిపేర్ Paris le tabula bayi. సాయి కృష్ణ టాపర్ ఆఫ్ AFP. ఈ రెండు మన ప్రొఫెసర్స్ అందరు ఇక్కడనే ఉంటారు అన్నమాట. Any family member work for the ideal? Just go, okay, ma'am. Everything, whatever it is, make it. Okay,
జాబ్ టీజర్. teaser. ఓకే ఓకే షూర్. So this is a special job portal for EZAP. ఓకే యా మ్యామ్. EZAP job teaser, empowered by job teaser. This is a very Yes, yes. famous website. Okay. యా మ్యామ్. So for all the EZAP students, we can use this one. Yes. Job teaser. జాబ్ టీజర్ యా. And the online and on-site. యా ఓకే మ్యామ్ షూర్. Okay. ఓకే మ్యామ్. Yeah. ఓకే థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ You're వెరీ welcome. Yeah, ma'am. And Have you a- can enjoy హాలిడేస్. ఎస్ ఎస్. And thank you very much. యా for థ్యాంక్. your- ఇప్పుడే మా మేడంతో మాట్లాడాను, ఎవరైతే హెడ్ ఉంటారో. సో హ్యాంక్స్ అని ఆమె పేరు. చాలా మంచిగా మాట్లాడింది రిగార్డింగ్ అబౌట్ మన ఎలా లైక్ నేను ఫస్ట్ అడిగింది ఏంటి అంటే ఫస్ట్ కలిసినప్పుడు వీడియో ఇట్లా చేయాలి మేడం ఇట్లా అడిగారు చాలా మంది, అంటే ఓకే యూ కెన్ ప్రొసీడ్ అన్నారు. సో చేశాను చాలా వరకు మొత్తం. సో ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. నేను మీ ప్యారిస్లో తెలుగు అబ్బాయి.